మీలో కొంతమంది అప్పుడప్పుడు మెసేజ్‌లు, కామెంట్‌లు చేస్తా ఉంటారు. రివ్యూయర్స్ నిజంగా గ్రేటు. ఇంతంత లైవ్ చూసి మా కోసం చెప్తున్నారు. ఏదంటే నేను అలా ఏం ఉండదండి. ఇప్పుడు ఎవరు స్వార్థం లేకుండా ఎవరు చేస్తారు? ఎవరి స్వార్థం వాళ్ళది. మాకు వ్యూస్ వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఏవో డబ్బులొస్తాయి ఎనకాల. వాళ్ళకొచ్చే వ్యూస్‌ని బట్టి వస్తాయి. ఇందులో ఏం లేదు. ఇదేం దేశ సేవ కాదు, ప్రజాసేవ కాదు అని చెప్తా ఉండేవాడిని. అయితే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, లేదండి ఇది కష్టం. లైవ్ చూసి వర్క్ చేసుకొని, ఇయి చేసుకొని, అయి చేసుకొని అంటే నాకప్పుడు అంత అనిపియలా. ప్రామిస్‌గా చెప్తున్నాను మామ. ఇక్కడ చూడండి కాయ ఎలా వచ్చిందో. జస్ట్ ఒక 3-4 డేస్ నుంచి టైప్ చేసి నిన్న నైట్ అయితే ఒరే వీళ్ళు ఏంట్రా మనుషులా మానవ మృగాలా అనిపిస్తుంది. బిగ్ బాస్ నుంచి అరే టాస్క్ పెట్టండి రా, మీకు దండం పెడతాను. నా సెంటెన్స్ కూడా కంప్లీట్ అవ్వలేకపోతుంది నా నోట్లోంచి. రాస్తాను, టైప్ చేస్తానే ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ కట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏ పాయింట్ తీసేయాలో అర్థం కావట్లేదు. ఏ పాయింట్ తీస్తే కింద నువ్వు ఆ పాయింట్ తీస్తావు అంటారు అర్థం కావట్లేదు. నిజంగా అసలు చిందర వందర గందరగోళంగా ఉంది. నేను ఇప్పుడు నువ్వు కరెక్ట్ చెప్పలేదన్నా కూడా నేను ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత కంటెంట్ అని చెప్పి నేను చదవనరా సార్, ఏదో న్యూస్ రీడింగ్లా ఉంటుంది. సింపుల్గా ఒక లైన్లో చెప్దామంటేనేమో ఒక పాయింట్ అటు, ఒక పాయింట్ ఇటు. మాట్లాడుతూనే ఉన్నారు. కాన్వర్సేషన్ మీద కాన్వర్సేషన్. కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, కొత్త కాన్వర్సేషను. అమ్మా అసలు నరకరాము. నిజంగా చెప్తున్నా. నిన్నైతే అసలు నేను ఏ రోజు కాంటెంట్ చూసి పడుకోను. ఎప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తే పడుకుంటా. భరణి గారిది ఒక లాంగ్ కాన్వర్సేషన్ అంటే, దాని తర్వాత దివ్య, తనూజ, సంజన గారి గొడవ లాంగెస్ట్. రాసి నాకు నిద్రలో ఇప్పుడు రాత చిరిగిపోతుంది చూసారా, రాంగ్గా రాసేస్తాను నిద్రమత్తులో. అలా టైప్ నేను నిద్రమత్తులో టైప్ కొట్టుకుంటాను ఏదో ఒకటి. అది చూసి నాకు మర్చిపోయింది. ఇట్టా కాదు, మళ్ళీ మనం ఉదయం చూసి రాసుకోవాలని చెప్పి పడుకుని పోయాను. నేను ఇంకా మళ్ళీ ఉదయం చూసి రాసుకుంటే అప్పటికి అలాగే ఇంక వ్యూస్ రావు. కానీ బట్ చెప్పాలి కదా, ఒక్క సీన్ మిస్ అయినా ఎలా ఉంటుందంటే ఒపీనియన్స్ మారిపోయేటట్టు ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ ఎలా ఎడిట్ చేస్తారా దీని నాకు అనిపిస్తుంది. అంటే ఎలా ఉందంటే కాంటెంట్ వాళ్ళకి ఇప్పుడు సంజనాని హీరోయిన్ చేయాలంటే సంజనాని, తనూజాని హీరోయిన్ చేయాలంటే తనూజాని, దివ్యాని హీరోయిన్ చేయాలంటే దివ్యాని, ఎవరిని హీరోయిన్ చేయాలంటే వాళ్ళని చేసే రేంజ్లో ఉంది. అందరూ మిస్టేక్లు ఉన్నాయి, కానీ ఒకరికి ఎక్కువ మిస్టేక్లు ఉంటాయి. సో మాట్లాడుకుందాం. చూసారా కష్టాలు, ఇది సోది కాదురా కష్టాలు ఇష్టంగా చేస్తున్న కష్టాలు వల్ల కాట్లా. ఇప్పుడు అసలు ఎక్కడైనా ఆపుదాము, ఏదైనా జరుగుతుంది ఒకటి ఆపుదాము, ఇక్కడ వరకు ఒకసారి కంక్లూడ్ చేసుకుని వీడియో తెద్దామంటే లేదు. ఆల్రెడీ నేను బ్యాక్లాగ్లో నడుస్తూ ఉంటా. నేను రికార్డ్ చేసుకుంటూ ఉంటా 2 hours 3 hours దాన్ని పెన్ డ్రైవ్లో పెట్టుకొని ఇంకొక ల్యాప్టాప్లో పెట్టుకుంటూ ఉంటా. 3 ల్యాప్టాప్లు, ఒక సైడ్ లైవ్ నడుస్తూ ఉంటుంది, ఒక సైడ్ రికార్డింగ్ నడుస్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో నా వర్క్ నడుస్తూ ఉంటుంది. అయితే అది పెట్టుకొని చూస్తూ ఉంటే నా వర్క్కి 2-3 మీటింగ్లు పెట్టి 2-3 గంటలు బ్యాక్లాగ్కి వెళ్ళిపోతాను కదా. ఇది చూస్తూ ఉంటే ఎక్కడైనా సరే 3 గంటలు కాంటెంట్ ఉంటే జనరల్గా మన ప్రతి సీజన్లో లాస్ట్ 2 seasonsలో, ప్రతి సీజన్ కాదు 1 season 2 season కదా, 1 hour కాన్వర్సేషన్లు ఉండేవి. సో నాకు ఫార్వర్డ్ కొట్టుకొని నేను కవర్ చేసేవాడిని. అవ్వట్లేదు బాస్, అస్సలు అవ్వట్లా. మాట్లాడుతూనే ఉన్నారు, అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చడానికి కూడా లేదు. టాస్క్లు స్కిప్ చేయలేము, ఖాళీగా కూర్చోవటం లేదు, అటు ఇటు తిరగటము, ఆ పెంకులు ఈ పెంకులు చూపించటము, ఆ చెట్టు ఈ చెట్టు చూపించటము, స్విమ్మింగ్ పూల్ చూపించటము, ఏమీ లేదు. బాధ అర్థమవుతుందా మీకు? వరణాతీతం. మీరు మధ్యలో 5 నిమిషాలు వెళ్ళొచ్చారంటే మీకు ఏమైంది అర్థం కాదు. మళ్ళీ ఏమైంది అనుకుంటారు. ఇటు తిరిగి ఉదయం ఏదైతే పోపు కోసం మాట్లాడుకున్నారో మళ్ళీ సాయంత్రం అదే పోపు కోసం మాట్లాడుకుంటున్నారు. అది మొత్తం చూడాలా చూడకూడదా? ప్యాకెట్ ఇసిరామంటున్నారు, మళ్ళీ ఇసిరారా, ఉదయం ఇసిరిందేరా. వామ్మో, నేనైతే ఒక 3-4 ఇంటి దాకా ఉన్నది కవర్ చేశాను. అది మీకు ఇప్పుడు చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రాంగ్ అన్నది చెప్తాను, అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను. సో ఎవరు ఎలా ఎక్కడ రాంగ్ అన్నది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. భయ్యా ఇది మాత్రం సీరియస్గా నేను ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం డిజర్వ్ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎప్పుడు మామూలుగా సరదాగా అడుగుతా, నేను సీరియస్గా అడుగుతున్నా. ఏంటో ఇది ఇప్పుడు మా వైపు కొత్త భయాలన్నీ పెడతా ఉంటుంది, వెళ్ళి టెస్ట్ చేయించుకోమంటుంది. ఏందో నాకేం అర్థం కావట్లా. పోయింది, చెట్టుకి వెళ్ళిపోతుంది బండి. ఇది మీకు చెప్పాలంటే ముందుగా మీకు దేవర కథ చెప్పాలి. అదేంటంటే నైట్ జరిగింది, అది part 2. దాన్ని 15,000 మందే చూశారు. అది 30,000 మంది మినిమంగా చూస్తే కానీ మన ఛానల్ కదా అర్థం కాదు. మీరేమో 15,000 మందే చూశారు. సో నైట్ ఏం చేశారంటే దివ్య గారు సరదాగా ఒక బాంబు వేశారు. జస్ట్ 2 minutes గ్లిమ్స్ ఇచ్చి మనం వెళ్ళిపోదాం. సంజన గారిని ఇరికిచ్చారనమాట. నాకు పనిష్మెంట్ కావాలంటే కావాలి అని అన్నారు. సంజన గారు వచ్చి అలా అయితే అందరూ శ్రీజ ఫస్ట్ అయింది. శ్రీజ అయితే అలా అయితే నేను ఫస్ట్ గుడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు.
బట్ ఎవెన్చువల్లీ ఆవిడ రియలైజ్ అయ్యారు, ఓకే గుడ్ అన్ని కరెక్ట్ కాదని చెప్పి నా పనిష్మెంట్ నేను తీసుకుంటా అన్నారు. దాని తర్వాత సంజనాకి అప్పుడు పడుకున్నారు, హెల్త్ వాళ్ళకి ఆవిడ వచ్చారు, నన్ను పెడితే అందరినీ పెట్టాలి, 6 ఉన్నారు, నాది కూడా కాఫీలు దుబ్బేశారు అది అంటే, అది మీరు పరస్పరం టీస్ చేసుకోవడం చేసింది, అదంతా కాదు మిమ్మల్ని పెడతా అని చెప్పి అన్నారు. సో దాని తర్వాత కెప్టెన్ పద్దాక దివ్య మాట తీసుకుంటున్నాడు, నా మాట తీసుకోవట్లేదు అని చెప్పి ఆవిడకి అర్థమైంది. ఆవిడ ఏడుపు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ దివ్యాది కొద్దిగా అప్పర్ హ్యాండ్స్ అయింది, సమబుద్ధిగా ఆవిడ ఏదంటే దానికి దడా అని వేస్తానే ఉన్నారనమాట. ఎక్కడ సంజన గారు ఆటలు సాగల. సంజన గారు ఈరోజు లైవ్లో, నిన్న లైవ్లోనే ఈరోజు లైవ్లోనే అసలు మన మీద ఒక సీజన్ ఆడి వచ్చినట్టు ఉంటుంది, కానీ ఆవిడ ఒక 100 సీజన్ ఆల్రెడీ ఆడిన కంటెస్టెంట్లో తోపు తురుములా ఉంది అని అన్నారు. నిన్నైతే మన ముదురు అంటే ఆవిడ దేశ ముదురు అని చెప్పి, అందుకనే దివ్య గారిని ఏదో ఒక దారిలో హౌస్లో పంపించాలనుకున్నారు, పంపించారు. నేను ముందు చెప్తున్నాను కదా సరైన కంటెస్టెంట్ అని. సో అది సంగతి. సో అక్కడ ఆవిడకి ఇద్దరి మీద కోపం వచ్చింది. అది ఎవరంటే ఒకళ్ళు దివ్య, 2 పవన్, కెప్టెన్ పవన్. ఎందుకంటే ఆవిడ సైడే తీసుకుని రాత్రి 8 చేశారు కూడా, ఇది ఇంకో మ్యాటర్. సో ఇది 2 మినిట్స్ గేమ్స్, దీనికి 40 నిమిషాలు 50 నిమిషాల స్టోరీ, ఫుల్ స్టోరీ ఉంటుంది, లైన్ టు లైన్ ఉంటుంది. వెళ్ళి చూడండి. పార్ట్ 2 అని రాసి ఉంటుంది. దేవర కథ ఏంట్రా, మిడ్ నైట్ టాక్స్ పార్ట్ 2 అని రాసి ఉంటుంది, చదవండి. పిచ్చండి అయిపోతున్నాయి భయ్యా నేను, నాకు అర్థమైపోయింది. ఇనీషియల్గా సైకోన్ అయిపోయా, ఇప్పుడు మెంటల్ ఎక్కేసేటట్టు ఉంది. మీకు కామెడీ ఉండొచ్చు, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇందిరా ఇల్లు అన్నట్టు. సో ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ సింపుల్ వెల్లుల్లి కారం రెసిపీ తీసుకొని నేను కూడా వెల్లుల్లి కారం అన్నం తినాలనుకుంటున్నా. సో రేపు రేషన్ వస్తుంది, సంజన గారు రేపు రేషన్ వస్తుంది, ఒక 4 వెల్లుల్లిపాయలతో వెల్లుల్లిపారం చేసుకోవచ్చు కదా అని చెప్పి వెల్లుల్లి తీసి పెట్టారు. ఆవిడకి ఆ రైట్ ఉందా తీసి పెట్టేంత రైట్? నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఆవిడ వెళ్ళి ఫుడ్ మానిటర్ని అడిగితే ఫుడ్ మానిటర్ ఇలా చెప్తే వీళ్ళు చేసి ఇవ్వాలి అంతే. సో ఫుడ్ మానిటర్కి అడుగుతా అని చెప్పి ఆవిడ పెట్టిన తర్వాత వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. ఇది మనకు చూపిలా, మళ్ళీ ఇది ఒక బొక్క మనకి మధ్యలో చూపిసి ఆవిడ మనం ఏదో చెప్తాం, తర్వాత మీరు వచ్చి ఇంకో ఇక్కడ చూడలేదు, నువ్వు చూడకుండా చెప్పారు దెబ్బ అని చెప్పి నన్ను దుబ్బుతారు. నువ్వు మరీ అంత ఫస్ట్ ఎయిట్ అవ్వకరా. ఓకే, లోపల తనుజ అనుకుంటే వెళ్ళారు. లోపల అక్కడ బెడ్రూమ్లో ఏం చూపించలేదు. పవన్ ఆ కర్రీ టేస్ట్ చేసి బాగానే ఉంది, ఇంకెవరు ఏం అడిగినా సరే ఇందులో ఏమి మాకు సరిపోయిందంటారు. దివ్య నాకేం సంబంధం లేదు పవన్, నువ్వు చూసుకో అని చెప్తారనమాట. పవన్ తనుజ లోపల పిలుస్తూ ఉంటాడు. లోపల తనుజ గారు ఏం చేస్తూ ఉంటారు, పాపం రెడీ అవుతూ ఉంటారు. నిన్నే ముక్కు కొడకలు పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉన్నారు. దివాళికి రెడీ అవుతారు, ఏదైనా రెడీ అవుతారంట. నెక్స్ట్ సంజన గారు వచ్చారనమాట. వెల్లుల్లి కారంలాగా ఓన్లీ పోపు ఒకటే, అది ఒక బౌల్, ఒక పెద్ద బౌల్ చేసేసే పోపులో గ్రీన్ చిల్లీ కూడా వేసేసి అంటారు. పోపులో తెలుసు నాకు, మరీ నాకు అంత ఇది కాదు కానీ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అన్నీ ఆ పప్పులు ఇలా ఉంటాయని తెలుసు. పప్పులు వేరేగా ఉంటాయని కూడా నాకు తెలుసు. పోపు వేయటం, తాలింపు వేయటం కొంచెం తెలుసు, మరీ అంత తెలియకుండా ఏం లేదు కానీ. సో పోపు వేయమంటారు వీళ్ళ దగ్గర. మళ్ళీ ఏంటి పెద్ద బౌల్ చేయమంటారు, ఎందుకంటే ఆవిడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూటలు దాని తింటారంట. అయితే సంజన గారు చూస్తారు, 2 గ్యాస్ అదే ఆ స్టవ్లు ఉంటాయి కదా, 2 బిజీగా ఉంటాయి. పవన్ ఒకసారి తనుజాని పిలవండి అని అంటాడు అనమాట. సంజన గారు నేను అడిగేసి డిసైడ్ చేసుకుని వచ్చానన్నారు. మరి ఆ లోపల ఏమిటి ఎల్లుల్లి కారం అంటే ఆవిడ వద్దులేంటే ప్లేన్ పోపు అంటే ఓకే అని ఉండొచ్చు. ఫుడ్ బ్లాండ్ ఉంది రైట్ అని వాడు, బ్లాండ్ ఉంది అంటే చప్పగా ఉందనుకుంటారు నాకు తెలిసి. కారంగా లేదు, ఆవిడకి కొంచెం కారంగా కావాలి. సో అసలు ఏంటంటే మీకు ఎందులో కావాలండి, ఇప్పుడే కావాలంటే బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నంలోకి, అన్నిటికీ కావాలంటారు. అన్నింటిలోకి కావాలి. ఏం లేదు ఇక్కడ, అప్పలం లేదు, అప్పడం లేదు, పాపడ్ లేదు, పికిల్ లేదు, ఏమీ లేదు. సో ఎలా తినాలి ఏంటి అంటారు అనమాట. వాళ్ళ హెడ్డేక్ ఎలా అవుతుంది అదంతా. పవన్ బ్రేక్ఫాస్ట్కి దోశ కర్రీ ఉంది కదా, అది సరిపోదా? ఎందుకంటే మేము మధ్యాహ్నం చేయించా, ఈ పోపు అన్నది ఏదైనా మధ్యాహ్నం చేయించా, ఎందుకంటే నేను ఫ్రెష్ అవ్వాలి, తను కూడా చేస్తానే ఉంది, తను ఫ్రెష్ అవ్వాలి. నిజంగా ఇక్కడ నేను చెప్పిన మాట కాదు, హౌస్లో చెప్పిన మాట ఏంటంటే దివ్య అసలు కష్టపడతాను కిచెన్లోనే అంకితం అయ్యి ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు అనమాట. సంజన శ్రీజ ఉంది లోపల, చేయించుకోవచ్చా, నేను అసిస్ట్ చేసి చేయించుకుంటాను అన్నట్టు అంటారు. మానిటర్ని అడుగుతాను, అదేమంటారనమాట. చేయించుకోవచ్చా, నేను అసిస్ట్ చేసి చేయించుకుంటాను. పవన్ సరిపోదా ఈ పాటి, ఈ పూటకి సరిపెట్టుకోలేరా అంటారు అనమాట. సంజన చాలా బ్లాండ్ ఉంది, చాలా బాగా సప్పగా ఉంది అన్నట్టు. దివ్య అలా అయితే నన్ను అడిగితే నేను స్పైస్ చేస్తాను కదా డిష్లో అంటే, మరి మిగతా వాళ్ళకి అంటారు మీకు సపరేట్గా లాస్ట్లో అంటే మిగతా కర్రీ చేసి మీకు లాస్ట్లో సపరేట్గా స్పైసెస్ కలిపేస్తాను కదా అంటే, లేదు నాకు పోపు చేసేస్తే చాలు, నాకు 4 సార్లు సరిపోద్ది, ఒక డబ్బా నిండా చేసి ఇచ్చేయని అంటారు. ఆవిడకి ఏంటంటే కరకరగా తినాలంట, సిక్కుని వేసుకొని అలాగా. పవన్ చేయమంటే చేస్తా, ప్రాబ్లం లేదు అంటారు. దానికి ఈవిడంటారు సంజన శ్రీజాకి పిలవనా అని అంటారు. సో ఆయన చేస్తానని పక్కన ప్రాబ్లం లేదు, కాదు అంత క్వాంటిటీ చేయలేను అన్నట్టు చెప్పబోతున్నాడు. శ్రీజాకి పిలవనంటే పవన్ తనూజాని పిలవని అంటాడు ఫస్ట్. దివ్య ఫుడ్ మానిటర్ని పిలవరా, నేను మాట్లాడాలంటారు. ఎందుకన్నారంటే ఈ మాట, ఆవిడ ఏం చేసిద్దంటే నేను చేసేస్తా అన్నట్టు మధ్యలో తీసుకొచ్చి ఇది పెట్టేస్తారు, కడాయి లాంటిది, దోశలు వేసుకునేది పెద్దది కాదు, ప్యాన్ లాంటిది పెట్టేస్తారు అనమాట. పెట్టేసి నేను శ్రీజాని పిలుస్తానంటారు. అక్కడ ఈ దివ్య హట్ అవుతుంది. దివ్య ఎందుకు హట్ అయింది, తనది కదా కిచెన్ మన అండర్లో ఉంది, ఎవరో వాళ్ళు వచ్చి చేసుకుంటుంటే తనకి ఇది కదా, సో రానియకూడదు ఎవరిని. నెక్స్ట్ తనుజ లోపల తీసుకెళ్లారు, చూపించలేదు కాసేపు, తన తర్వాత చూపించారు.
తను ఏమంటుందంటే పోపు కోసం డిస్కషన్ అనడం కాదు కానీ సంజన గారు, రేషన్ మనకి ఇంపార్టెంట్, ఏమైనా తగ్గినా మళ్ళీ నేనే అంటే వాళ్ళు ఎందుకు చేయము ఏది అంటున్నారంటే ఎందుకు డిస్కషన్ పెడుతున్నారని వీడియో అన్నట్టుంది. ఏమైనా తగ్గినా నేనే వాళ్ళ మీద ఫైర్ అవుతాను, ఇంతకుముందు అయ్యాను. సో అలాగే ఆవాలు లేవు అంటారు. పోపులో ఆవాలు, జీలకర్ర, అదేదో పప్పు, ఇంకా అలా ఏవేసి తీస్తారు కదా. సంజన గారు నేను చెప్పాను వాళ్ళకి ప్లేన్ పోపు అని. ఈ ప్లేన్ పోపు అనేది ఏంటో ఈ రెసిపీ ఏంటో ఎవరికి తెలియదు. అది ఒక సంజన గారికి తెలుసు, మనకెవరికి తెలియదు. అంటే నాకు తెలిసి ఏదో ఒక పప్పు దినుసులు ఒక 4 మిరపకాయలు తీసుకెళ్ళి ఆయిల్ వేసేయటం అదే ప్లేన్ పోపు అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఆవాల, జీలకర్ర ఇవన్నీ అవసరం లేదు వాడికి. తనుజ అంటే ఐ విల్ కమ్, నేను వస్తాను, నేను వాళ్ళకి చెప్పాను, నేను మానిటర్గా ఉన్నాను, మీరు ఎప్పుడు ఏది చేయొద్దు, నాకు చెప్పకుండా అసలు ఇన్ఫార్మ్ చేద్దని నేనే చెప్పానని చెప్పి వెళ్ళిన తర్వాత బర్నీ గారు అక్కడ మాట్లాడుతుంటారు. పర్సనల్ ఇక్కడ ఏమి ఉండవు ఇక్కడ అని చెప్పి దివ్యతో మాట్లాడుతుంటారు. దివ్య ఏమండి బ్లాండ్ అనిపిస్తే స్పైస్ అంటే నేను యాడ్ చేసి ఇస్తాను కదా, నా పక్కన పెట్టేసి స్టవ్లో ఆవిడ మిగిలిచేసి పెడతాను కదా, ఎనీవే ఫుడ్ ఏదేంటి పెట్టేస్తాను నేను, స్టవ్ మీద ఇది పెట్టేసి ఈ పెనం పెట్టేసి నేను వేసేస్తాను, నేను మాట్లాడతాను ఫుడ్ మానిటర్తో, శ్రీజాన్ తెచ్చేస్తా అంటే ఫుడ్ మానిటర్తో మాట్లాడు, శ్రీజాన్ తెచ్చేస్తా అంటే ఎట్లా అవుతుంది అంటే వాళ్ళు ఉన్నాం కదా, ఇప్పుడు ఫుడ్ మానిటర్ తెచ్చి చేస్తే వీళ్ళు బాధ ఏంటి, శ్రీజాన్ తెచ్చి చేస్తే వీళ్ళు ఉండగా ఆవిడ చేత తెచ్చేస్తానంటే వీళ్ళు చేయట్లేదు అనే కదా. ఇంత కష్టపడి ఇంత పేరు తెచ్చుకుంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేయబెడితే వీళ్ళకున్న పేరు పోద్ది కదా, ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళదే. తనుజ నేను చెప్పాను నాకు తెలియకుండా చేయొద్దని చెప్పి, ఇప్పుడు ఏంటి స్పైస్ తక్కువైందా, కిచెన్ దగ్గరికి వస్తారు, ఏంటి స్పైస్ తక్కువైందా అంటే ఎవరో బాగానే ఉంది అంటారు, బాగానే ఉంది అంటారు, ఇమాయిల్ కూడా బాగానే ఉంది స్పైస్ సరిపోయింది అంటాడు అనమాట. సంజన నాకు పోపు కావాలి, ప్లెయిన్ పోపు, ఇది ఫుడ్ బాగుందా బాగాలేదా అని కాదు, ఆవిడకి సైడ్ డిష్ ఒకటి కావాలి, సింపుల్ థింగ్ ప్లెయిన్ పోపు. తనుజ ఆవాలు లేవండి అనగానే పక్కన దివ్య జీరా కూడా అయిపోయిందంటే జీరా కూడా అయిపోయిందండి అంటారు. సంజన ప్యాకెట్స్ లేవా అని చెప్పి కిందకి అక్కడ వెళ్ళి నన్ను చూడండి అని చెప్తారు. తనుజ గారు లేవండి నేను ఎందుకు ఫుడ్ విషయంలో మీకు ఇలా అంటాను అన్నట్టు చెప్పబోతుంటారు. సంజన ఎక్స్ట్రా ఏముంది చూస్తాను అని చెప్పి సంజన గారు వెళ్తారు. ఈ పాటికి కరెక్ట్గా రేషన్ వచ్చింది, డ్రర్ అని మోగుతుంది, రేషన్ వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అమ్మయ్య మన టైపింగ్ మిస్, వీడియో చేయడానికి ఆత్రం అమ్మ మన వ్యూస్ వస్తాయి మనకి డబ్బులు వస్తాయని కాదు, అమ్మయ్య అయిపోయింది ఇక్కడ అయిపోయింది గొడవ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ లోపల చూస్తేనేమో ఆయనేమో రేషన్ తక్కువ పంపించాడు. అక్కడ లోపలికి ఎమ్మెల్యేలు వెళ్ళి 9 మంది ఉన్నాం బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ ఈ రేషన్ ఇన్ని ఉల్లిపాయలు ఇన్ని టమాటాలు పంపిస్తాం, మీ 9 మంది 7 రోజులు ఎక్కడ కొట్టుకుంటామని చెప్పి ఆయన ప్లాన్ అయితే మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా కొట్టుకోండి అన్నట్టు పంపిస్తా ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో చూపించట్లా. చూసేపటికి సంజన గారు ప్యాకెట్స్ అన్ని బయట పెట్టి ఉంచారు. అవి తీసి ఎట్ట కొట్టారా ఇట్లా పెట్టారా అన్నది మనకి ప్రోమోలో చూసింది. నెక్స్ట్ దాని తర్వాత మనం చూడబోతుంది. అయితే ఇంకో జీరా లేదన్నారు, జీరా ఉంది కదా అంటారు, అది జీరా పౌడరు. వెంటనే అంటారు ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయి కానీ దివ్య పప్పులో జీరా పౌడర్ ఎవరు వేస్తారండి అంటే నేను వేసుకుంటా అన్నారు ఆవిడ. ఇప్పుడు ఆలం తప్పు పడతామా సంజన గారిని తప్పు పడతామా? జనరల్ టర్మ్స్లో కుకింగ్లో ఉన్న బేసిక్స్ ప్రకారం అయితే సంజన గారిని తప్పు పట్టాలి. వాళ్ళ దాంట్లో ఏంటి పప్పులు ఆవాలు జీరా అవన్నీ వేస్తే అది పోపు అవుతుంది, అవన్నీ లేనప్పుడు ఎట్లా అవుతుంది? ఇవి లేదు నా పప్పులో నేను వేసుకుంటానంటే ఓకే. నెక్స్ట్ తనుజ సంజన గారు ఇప్పుడు కుక్స్ మా వల్ల అవ్వటం లేదు మేము చెయ్యము అంటే ఓకే, కానీ నన్ను అడగమన్నారు, నేనే ఫైర్ అయ్యాను, వాళ్ళు చేయమనట్లేదు, నేనే చెప్పాను నన్ను అడగాలి అని చెప్పి నేనే వాళ్ళ మీద ఇంతకుముందు వేరే విషయంలో ఫైర్ అయ్యాను. ఇప్పుడున్న కుక్స్ మేము చెయ్యము అంటే ఇంతకుముందు లాంటి కుక్ కాదు, ఎవరో మన హరీష్ లాంటి కుక్ కాదు, ఇప్పుడున్న కుక్స్ మేము చెయ్యము అని అనడం లేదు, వాళ్ళు చేస్తామని అంటున్నారు. చూడండి ఆనియన్స్ వెల్లుల్లి ఎన్ని వచ్చాయో ఎన్ని తక్కువ వచ్చాయని చెప్పి ఆల్రెడీ వచ్చినవి చూపిస్తున్నారు. సంజన గారు అంటే నేను మాట్లాడుతుంది పర్మిషన్ తీసుకుంది ప్లెయిన్ పోపు కోసం, ఆ ప్లెయిన్ పోపే నాకు కావాలి అని చెప్పి తనుజ గారు మళ్ళీ ఆ బ్లాక్ సీడ్స్ కావాలనుకుంటా అవి లేవు అంటే సంజన గారు నాకు సింపుల్ పోపు కావాలి అంటారు. మళ్ళీ అదే లూప్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సంజన గారు 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ 3 ప్యాకెట్ అని చెప్పి ప్యాకెట్ కొడతా ఉంటారు అనమాట. ఇలా ఇస్రేసారి మొహమ్మద్ గారు ఆ టైంలో ఇలా పెడతా ఉంటారు, అవన్నీ పప్పులువే. సో 3 ప్యాకెట్ అని చూపించట్లేదు. నెక్స్ట్ తనుజ గారు ఈ పప్పుతో పోపు పెడతారా అని అడుగుతారు. అన్న తర్వాత దీంతో పోపు కావాలా, సరే ఇంకోటి పోపు పెట్టండి అని చెప్పి ఒక ప్యాకెట్ తీసి ఓ సైడ్కి ఇసిరేస్తారనమాట. ఇసిరేస్తారనో పెట్టేస్తారనో పడేసారనో ఏదో ఒకటి ఇలా పెట్టేస్తారు. ఎందుకంటే అదొక ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఆ పప్పు ఏదైతే ఉందో అది పోపు పెట్టుకునే పప్పు కాదు. ఆవిడకి అది అర్థం కావట్లేదు. పెట్టంగానే దివ్య వస్తుంది చూసి ఇది కందిపప్పు అండి అంటది. అంటే తనుజ అదే చెప్తున్నాను ఆవిడకి అర్థం కావట్లేదు, అదే ఏదో ఒకటి మనం చెప్పేది ఆడు ఎన్నో ఆడికి కావాల్సింది ఆడు చేస్తాడంటే ఆడు వినట్లేదు. అంటే సంజన గారు నాకు ఒక చెఫ్ ఇచ్చేస్తే నేను చేయించుకుంటాను అన్నట్టు. మేడం మనం ఎక్కడున్నాము, మన రెస్టారెంట్కి వెళ్ళామా, మీకు ఒక చెఫ్ ఎందుకు ఇస్తారు? ఏదో ఒక పప్పుతో నేను నెమ్మదిగా వాళ్ళకి మాట్లాడి చూడండి నాకు ఇంకోండి పోపు ఉన్న పప్పే కాదు, నాకు ఏ పప్పు అయినా ఒకటే, నాకు పంటి కింద గరకర నవలాలి, అది కొంచెం ఆయిల్ లేపి ఇచ్చేయండి అయిపోద్ది అని చెప్పుకుంటే పోపు అంటే వాళ్ళ పోపు ఒకలా ఉంటుంది, మీ పోపు ఒకలా ఉంటుంది. ఇదే బాధ.
సంజన గారు ఇప్పుడు నేను పెట్టను అని చెప్పి చెప్పడం లేదు. ఇప్పుడు ఏమంటారంటే ఇవి కొంచెం తగ్గి కొంచెం చేతులు కొంచెం పక్క ఇలా దండంలా పెట్టి ఇప్పుడు నేను పెట్టడం అనట్లేదు, ఇప్పుడే రేషన్ వచ్చింది, ఒకసారి నన్ను చూడనివ్వండి, నా ప్లేస్ మీరు వదిలేస్తే నేను ఏం చేయగలను అది చేస్తాను. ఆవిడ కిచెన్ కట్టు ఉంటారు, మీరు నా ప్లేస్ వదిలేస్తే నేను ఏం చేయగలను అది చేస్తాను, నేను పెడతాను అని చెప్తారు. జనరల్గా అయితే మ్యాటర్ ఇక్కడ కట్ డౌన్ అవ్వాలి, బస్ అవ్వాలి. ఓకే పెడతా అన్నారు కదా, తొందర కానీ అమ్మ నాకు కొంచెం ఆకలేస్తుంది అని వెళ్ళిపోవచ్చు, అయిపోతుంది. కానీ అలా అవ్వాలా ఇక్కడ. సో నేను ఏం చేయగలను అది బెస్ట్ చేస్తానంటారు అనమాట. నెక్స్ట్ కట్ అయితే అంతా తనుజ గారు మీకు పోపు కావాలి కదా చెక్ చేసి పంపిస్తా అని చెప్పి మళ్ళీ చెప్తారు. సంజన గారు రేషన్ కమింగ్ వీక్ పెట్టుకోండి, ఏదైతే రేషన్ వచ్చిందో నాకు అది వద్దు, అది కమింగ్ వీక్ పెట్టుకోండి, అందులో కూడా అవసరం లేదు నాకు, ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇందులోనే కావాలంటారు ఆవిడ. అది ఎందుకండి వాళ్ళు ప్యాకెట్స్ వచ్చినాయి అందులో ఆవాలు ఉన్నాయా జీలకర్ర ఉన్నాయో చూసుకొని ఆవిడ చేసి పంపిస్తామంటే మళ్ళీ మీరు అది వద్దు నాకు ఇదే కావాలి ఎందుకంటారు, నాకు అర్థం కాలేదు. పవన్ సంజన గారు ఏం కావాలన్నా పవన్ ఏమంటాడంటే సంజన గారు మీకు ఏం కావాలన్నా పక్కకి తీసుకెళ్ళి మీరు మాట్లాడుకోండి, తనుజ గారు మీరు మాట్లాడుకోండి, ఇక్కడ డిస్టర్బ్ వద్దు, ఆవిడ చెప్తేనే చేస్తామంటాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళేదో మాట్లాడుకుంటారు మధ్యలో మన ఎందుకు అయినా సరే కెప్టెన్ కాబట్టి మీరు పక్కకి మాట్లాడుకుని మాకు డిస్టర్బెన్స్గా ఉంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే తనుజ గారు చెప్తేనే చేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆవిడ కొంచెం కాలుతుంది ఏంటంటే సంజన గారికి కొద్దిగా ఎవరైనా డామినేషన్ చేస్తే తీసుకోలేరు, ఆవిడది అప్పర్ హ్యాండ్ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. సంజన గారు పోపుకు నువ్వు లోపల ఓకే చెప్పావు కదా అంటారు, బయట కూడా ఆవిడ ఓకే చెప్తుంది అయినా సరే దాన్ని ట్రాక్ చేసుకుంటున్నారు. సంజన గారు నాకు కంప్లీట్గా అర్థమైంది, చాలా అంటే చాలా నిదానంగా మాట్లాడతారు, నాకు కంప్లీట్గా అర్థమైంది, ప్లీజ్ నాకు వదిలేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మళ్ళీ చేతులు దండం పెట్టుకుని మళ్ళీ చెప్తారు, మీ పాయింట్ నాకు అర్థమైంది నేను చూసుకుంటాను మీరు నాకు వదిలేయండి అని అంటారు. నెక్స్ట్ మళ్ళీ సంజన గారు నేను లోపలికి వచ్చి పర్మిషన్ తీసుకుంటే ప్లేన్ పోపుకి నువ్వు వేస్తున్నావు కదా అంటే తనుజ గారు ఇప్పుడు కూడా నేను కాదంటాం లేదండి అంటారు. అనదర్ సంజన గారు పవన్ తను ఎస్ చెప్పాక నేను వచ్చా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మీరు కిచెన్ నుంచి వెళ్ళండి మాట్లాడుకున్నారు కదా, సో నేను ఆవిడ చెప్పిన తర్వాతే వచ్చాను అంతేగాని ఊరికినే రాలేదు అన్నట్టు ఆవిడ చెప్తా ఉంటారు, ఆవిడ బాధ ఆవిడది. నెక్స్ట్ దివ్య కుకింగ్ ఎవరండి అసలు ఇక్కడ అని చెప్పి ఆవిడ దూరింది మధ్యలో, కుకింగ్ ఎవరు నాకు చెప్పాలి కదా శ్రీజని పిలిచి చేయిస్తా అంటారేంటి అని చెప్పి ఆవిడ ఒక పాయింట్ తీసింది శ్రీజ కోసం. తనుజ గారు శ్రీజ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అని చెప్పి తనుజ ఆశ్చర్యపోద్ది. దాని తర్వాత సంజన గారు పవన్ ఏమన్నాడు వీళ్ళు ఫ్రీ లేరు, తను కూడా ఫ్రీ లేదు, తను కూడా తినలేదంటే ఇంకా తినాలన్నారు, సో ఐ టోల్డ్ శ్రీజ లోపల ఫ్రీ ఉంది కాబట్టి నేను పిలవచ్చా అని అన్నాను అంటే తనుజ గారు పిలవచ్చా ఈజ్ డిఫరెంట్, పిలుచుకొని వస్తాను పిలుచుకొని చేయించుకోవడం ఈజ్ డిఫరెంట్, సో వాళ్ళు చెప్పింది పిలుచుకొని చేయించుకుంటామన్నారని చెప్పి ఇక్కడేమో దాన్ని క్వశ్చన్లో పెట్టారు, ఇందాకేమో దాన్ని స్టేట్మెంట్లో పెట్టారు. ఈవిడికి వేరే వాళ్ళ పర్మిషన్ ఏంటి తీసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇలాగే అయింది, మీరు గమనిస్తే ప్రియా ఉన్నప్పుడు నేను ప్రియా వాష్రూమ్లో ఎక్కడ ఉంటే నేను ఆవిడ పర్మిషన్ తీసుకొని వస్తాను ఇమ్మాన్యుల్ కూరగాయలు కట్ చేయడానికి అని చెప్పి వెళ్ళి ఏం చేయకుండా వచ్చేస్తారు, నేను తీసుకున్నాను మీరు కానీ అంటారు. ప్రియా వచ్చిన తర్వాత నాకేం పర్మిషన్ తీసుకోలేదని కానీ ఆశ్చర్యపోతారు, అంటే నువ్వు లేవు అని చెప్పాను తీసుకుంటే అది వచ్చిన తర్వాత అని చెప్పాను ఇక్కడ అంటారు. అన్న తర్వాత ఇమ్మాన్యుల్ లేదు మమ్మీ నువ్వు తీసుకున్నానని చెప్పావు మమ్మీ అంటారు. అక్కడ ఈయన చెప్పిన వేరే పాయింట్ వల్ల ప్రియా ఇంకో లూప్లో తిరుగుతూ ఉంటుంది. సో అలా మిస్కమ్యూనికేట్ అయితే చేస్తున్నారు, 2-3 ఇన్స్టెన్సెస్ అయితే ఉన్నాయి సంజన గారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ సంజన గారు మీ పాయింట్ నాకు అర్థమైంది, ప్లీజ్ వదిలేయండి నేను చేపించిస్తాను, మీరు ఇక్కడ వదిలేసేయండి మీరు చేపించేస్తాను చెప్పి మళ్ళీ చెప్పారు. ఇది 4వ మూడోసారో ఆవిడ విషయం మళ్ళీ రిపీట్గా చెప్పడం. సంజన నాకు కిచెన్ హక్కు లేదు, నేను సంజన గారు ఏమంటారు నేను వాష్రూమ్ మానిటరింగ్ నాకు కిచెన్ హక్కు లేదు, సో కానీ అని చెప్పి నాకు తెలుసు ఆ విషయం అని చెప్తుంటే తనుజ గారు ఏమంటారంటే ఫస్ట్ థింగ్ నాకు ఇది కావాలి అని ఇక్కడ అనటం రాంగ్, మీకు ఏదైనా కావాలంటే నన్ను వచ్చి అడగాలి. సెకండ్ మీరు రెడీ అవ్వాలి అంటే వాళ్ళు రెడీ అవ్వాలి అంటే శ్రీజాని పిలిచి చేయించుకుంటా అని అంటే ఇంకొక రాంగ్, దానికి కూడా నా పర్మిషన్ కావాలి. 3 ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి మీరు అందులోంచి తీసేసేయన్నీ ఇక్కడ పెట్టడం బాగాలేదు, సో ఇలా మీరు తప్పులు చేస్తున్నారు అన్నట్టు ఇంకా ఆవిడ అప్పటివరకు నేను చేస్తాను 4 సార్లు చెప్పినప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే సంజన గారు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదంటారు. ఎందుకు వెళ్ళలేదంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఏంటంటే ఫుడ్ విషయంలో తనని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతకుముందు గుడ్డు విషయంలో ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు చిన్న ఐటమ్సే పెద్ద ఐటమ్స్ కూడా కాదు, మీరు గమనించండి గుడ్డు పోపు ఒక పోపుకి ఏముందిరా అని అంటారు లాస్ట్లో, అంతే చిన్న చెంచాడు పోపు చిన్న గిన్నె పోపు ఏముందిరా అని అంటారు లాస్ట్లో. సో దానికోసం ఇస్తాను అన్న తర్వాత ఆ కిచెన్ వదిలేసి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి దాన్ని తీసుకుంటా ఆవిడ 4 సార్లు మళ్ళీ హైటోన్లో కూడా కాదు చేతులు కట్టుకొని చేతులు దండం పెట్టుకుంటే 4 సార్లు ఇస్తానన్న అక్కడే ఉండి ఎందుకు అలా చేశారంటే 2 విషయాలు ఇక్కడ చేయడానికి, 1 తన గ్రిప్ గేమ్ మీద తెచ్చుకోవటం, 2 దివ్యాన్ని సాధించడం, దివ్యాన్ని ఎట్లాగైనా సరే ఆ కిచెన్ నుంచి దించేయాలి,
ఎందుకంటే నిన్న ఆడవాళ్ళు ఇష్యూ అయింది. ఇప్పుడు ఆవిడకి 2 శత్రువులు ఉన్నారు. ఎవరంటే ఒకళ్ళు హరీష్ గారు, 2 దివ్య హౌస్లో ప్రజెంట్ టాప్ మోస్ట్ లేయర్స్లో. 2 కుకింగే. ఎంతమంది హరీష్ గారితో పడేది కాదు. ఈవెన్ స్టేజ్ ఎక్కి దారుణంగా హ్యూమిలియేట్ చేశారు పర్సనల్ హైజీన్ కోసం. ఇక్కడ కూడా తనకు ముందు జరిగింది. సో వాళ్ళిద్దరికి పడదు. ఇప్పుడు చూసుకుంటే దివ్య హరీష్ కన్నా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆవిడ కిచెన్లోనే ఉన్నారు. ఇప్పుడు నాకు 2 శత్రువులు ఉన్నారు, కానీ ఒక శత్రువుని మ్యాండేటరీగా చూస్ చేసుకోవాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటాం? తక్కువ ఈ శత్రువుని నేను హ్యాండిల్ చేయగలను, డీల్ చేయగలను అన్న వాళ్ళు చూస్ చేసుకుంటాం. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ హరీష్ని డీల్ చేయగలరు అదని దివ్య. సో ఆ విధంగా మనసులో ఏదో స్కెచ్ చేసుకున్నారు, నాకు అర్థమైంది. సో ఆవిడ నెక్స్ట్ హరీష్ గారిని కిచెన్లో తీసుకొచ్చి ఈవిడ కిచెన్లోకి పంపిద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. దానికోసం అక్కడ నుంచి అలా గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే తనుజని కూడా అక్కడ నుంచి తీసేయచ్చు బాగుంటారుగా అది కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనా ఒకటి గేమ్ని గ్రిప్లో తెచ్చుకోవడానికి, 2 దివ్యాని అక్కడి నుంచి తప్పించడానికి. ఎందుకంటే కిచెన్లో ఆవిడ మామూలుగానే పవర్ఫుల్గా కనిపిస్తుంది, కిచెన్లో ఉండేప్పటికి ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది ఆవిడ నుంచి వెళ్తుంది కిచెన్లోంచి. అంటే ఏ పని చెప్పినా చిరాకు పడకుండా చేస్తుంది. హరీష్లా కాకుండా నీట్గా చేసుకుంటూ వెళ్తుంది. ఎవరితో గొడవలు లేవు, అందరూ బాగానే ఉంది అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆవిడ ఏ చెప్పినా కూడా అది పాజిటివ్గా వెళ్తుంది. మీకు అర్థమైంది కదా, నేను పాజిటివ్ వ్యక్తి అయినప్పుడు నేను ఏం చెప్పినా పాజిటివ్గా వెళ్తుంది. నేను బూత్ తిట్టినప్పుడు పాజిటివ్గా వెళ్తుంది. నేను నెగిటివ్ వ్యక్తి అయినప్పుడు నేను రామన్న బూత్ అయిపోద్ది. సో ఆవిడకి అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఆవిడని తప్పించాలి, ఫస్ట్ అది తీసేయాలి అన్నట్టు ఆవిడ ప్లాన్ చేసుకున్నారని నాకు అనిపించింది. ఇది మొత్తం తిప్పి తిరిగి వస్తుంటే సంజన గారు, నేను ఆవిడ చూడండి ఆనియన్స్ ఎన్ని వచ్చినాయని చెప్తే నేనేమో వెల్లుల్లి కారం అడిగాను అంటే తనుజ, సంజన గారు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఎనర్జీ, ప్లీజ్ అండర్స్టాండ్, మీకు కావాల్సింది చేసేస్తాను అన్నాను, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి నార్మల్ టోన్తోనే మామూలుగానే తనుజ గారు మాట్లాడితే కొంచెం జుమ్ అని అంటుంది, కానీ ఆవిడ చాలా దగ్గర మాట్లాడుతున్నారు. ప్లీజ్ నేను చేసి ఇస్తా వదిలేయండి అని చెప్పి 6వ నాకు తెలిసి, అందుకోసం ఇది చదువుతున్నా. 6 సార్లు అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి కదిలిన తర్వాత మరి కాసేపు అక్కడ కూర్చున్నారా డైనింగ్ టేబుల్ మీద ఏమో తెలియదు, కానీ కట్ చేస్తే సంజన గారు బెడ్రూమ్లోకి ఇలా చెప్పులు విసిరేసుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడ ఏడవడం స్టార్ట్ చేసినమాట. బెడ్ మీద కూర్చోబెట్టుకుని ఏడుస్తున్నారు. ఎంత రఫ్ ఉన్నారు, ఇంత చిన్న పోపు కోసం అని అనుకున్నాను. నేను ఎప్పటికంటే ఉన్నా చిన్న పోపు అంటారు ఖచ్చితంగా అని అనుకుంటున్నా, అంతే. సో ఇదంతా పక్కాగా ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు అనమాట. గేమ్ అలా ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు కొంచెం బాగుంది అనిపించేది. ఇప్పుడు ఏంటంటే అర్థమవుతుంది గేమ్, దాన్ని డీకోడ్ చేసుకుంటూ రావచ్చు మనం. ఓకే, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, మామూలుగా తెలిపోవాలి కదా, ఒకసారి చెప్తే తెలిపోవాలి, 2 సార్లు చెప్తే తెలిపోవాలి. మీకు కావాల్సింది మీకు ఇస్తా అన్నప్పుడు మీరు వెళ్ళకుండా ఎందుకు ఉండటం పోనా లేదు అరిచి చెప్పారంటే కాదు, కావాలని ట్రిగ్గర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది, వాళ్ళు ట్రిగ్గర్ అవ్వకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. కానీ ప్రతి మనిషికి పేషెన్స్ ఉంటుంది కదా, ఆ పేషెన్స్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. అది మనిషి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం ట్రిగ్గర్ అవ్వరు, ఎందుకంటే ఆవిడకున్న ఎక్స్పీరియన్స్, ఆవిడకున్న పేషెన్స్ వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా ఏడవటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎంత వారు చేస్తున్నారు చూడరా. ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్ కూడా నాకెందుకో, నేను ఇంకా మొత్తం ఈవినింగ్ లైవ్ అంతా చూడలేదు, కానీ నీకు జస్ట్ వేస్తే ఖచ్చితంగా కొన్ని చోట్ల రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎస్పెషల్లీ తనూజాకి అగెనిస్ట్గా వెళ్ళాలి అని చెప్పి ఆతృత పడుతున్నట్టు ఉంది నాకు ఎందుకో. మన రాము విషయంలోనూ అలాగే చేశాడు, రాము తనూజ గారి గొడవలో కూడా. సో అనిపిస్తుంది మేబీ తన ప్లాన్ ఏంటంటే తనూజ కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, బయట కొద్దిగా ఫ్యాన్సీ గీన్స్ ఉంటారు కాబట్టి తనకు కొంచెం కాంపిటీషను అనుకుని అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, తప్పులేదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులేదు. బట్ తనకి అగెనిస్ట్గా ప్లాన్ చేసుకోవాలని పాయింట్లో ఈ నెగిటివ్ అయిపోకూడదు, అది ఆయన చూసుకోవాలి, అదొక్కటి చూసుకోవాలి ఆయన. 8 ప్యాకెట్స్ దాల్ ఉంది అక్కడ అని చెప్పి, మేడం అన్ని దాళ్ళు పప్పు దాల్, అవన్నీ పప్పులు, కందిపప్పులు లాంటివి అవన్నీ, ఆవిడ అన్ని పోపులు అనుకుంటున్నారు. బట్ ఆవిడ నాకు అదే కావాలన్నారు. నాకు అవ్వదురా ప్లెయిన్ ఫుడ్ తింటాం, ఓనర్ అయిన నేను కూడా చిన్న ఫుడ్ కోసం ఇది అవ్వాలా, పర్మిషన్ అడిగిపోయాను నేను అక్కడికి, ఎంత క్లాస్ పీకుతున్నారు చూడరా అని చెప్పి. ఎవరు క్లాస్ పీకలా, ఇచ్చేస్తాను అన్న దగ్గర నుంచి మీరే నుంచొని మాట్లాడుతామంటే వాళ్ళు అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. అయినా స్టిల్ ఏ కంక్లూజన్లో ఇస్తాను మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, నాకు అర్థమైంది అని చెప్తున్నా కూడా మీరు వెళ్ళలేదు అక్కడి నుంచి. ఇమాన్యుల్ వదిలేసి అంటారు, సంజన గారు 8 ప్యాకెట్స్ దాల్ ఉంది, ఏదో ఒక దాల్తో చేసి ఇవ్వండి అని చెప్పి. అప్పుడు మీరు పోపు అలాంటి పేర్లు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదో ఒక దాల్తో 4 పప్పులు పడేసి కొంచెం నూనెలో వేపేసి 2 మిరపకాయలు ఇచ్చామంటే ఇచ్చేస్తారు, సింపుల్ అయితే. మళ్ళీ పెద్ద డబ్బా కావాలన్నారు 4 పూటలు తినడానికి. ఎట్లారా తినాలి, మాకేమైనా ఫేవర్ చేస్తున్నారా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉన్నారన్నమాట. మేము ఓనర్స్ కదా, అయినా అడగాల చిన్న పోపు కోసం అది అని చెప్పి. పవన్కి అడిగితే ఇప్పుడు చేయాలా అన్నాడు, చేయలేను అన్నాడు. ఇప్పుడు చేయాలా, తను రెడీ అవ్వాలన్నాడు. ఫుడ్ మానిటర్ని అడగండి అన్నాడు. నేను శ్రీజాని తీసుకొస్తాను చేయటానికి, నేను ఓనరు చేయకూడదని చెప్పాను అని చెప్పి ఫుడ్ మానిటర్ని అడిగి తీసుకొస్తాను, ఫుడ్ మానిటర్ అడిగి నేను శ్రీజాని తీసుకొస్తాను, నేను ఓనర్ చేయకూడదు అని అన్నారు. కానీ అక్కడ అలా అన్నా, నేను ఫుడ్ మానిటర్ అడుగుతాను అనలేదు. నేను శ్రీజాతో చేర్చుకుంటాను అన్నారు. చేర్చుకోవచ్చు కూడా కాదు, నేను చేయించుకుంటాను అని చెప్తారు. డిఫరెన్స్ ఉంది. మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం భయ్యా అంటే ఓకే, కానీ డిఫరెన్స్ అయితే ఉంది రెండింటికి.
దానికోసం మీరు వచ్చి ఎట్లా చెప్తున్నారు కిచెన్లో ఇట్లా చేయండి అట్లా చేయండి, ఇది అసలు టూ మచ్, రేషన్ లేదంటారు, 9 ప్యాకెట్స్ దాల్ ఉందని హైలైట్ చేస్తున్నారు, 9 ప్యాకెట్స్ దాల్ ఉంది, 9 ప్యాకెట్స్ దాల్ ఉందని. కానీ అందరికి అర్థమైంది ఏంటంటే పోపులకు వేసుకునేది వేరు, ఇది వేరు అని చెప్పి. ఇందులో చేయము పోపు అంటే నాకు ఓకే, సో నేనే కదా తినేది అది అని చెప్పి, అది మీకు అక్కడ తెలిసింది. కానీ మీరు మాట్లాడుకున్న ప్రతిసారి తెలియదు కదా పోపు 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 అంటే. అందరూ ఆటలు వేస్తున్నారంటారు, ఓనరా టెనెంటారా నేను, మరి టూ మచ్ చేస్తున్నారు, చూసావా నువ్వు అని చెప్పి ఇంతలా అడగాల, నువ్వన్నీ చూసావా నాన్న కన్నా అని చెప్పి ఆయన చెప్తున్నారు. వెల్లుల్లి లేదు ఎల్లుల్లి లేదు, ఏంట్రా అది, లాస్ట్ టైం 3 kgs మిగిలిపోయింది ఎల్లుల్లి, అది కూడా అడగాల, దాల్లో చేసేవ్వండి అంటే ఇంత మాట, జీరా లేదు అది అని చెప్పి. జీరా లేదంటే జీరా పౌడర్ ఉంది ఏమంటారు, పోపులో జీరా పౌడర్ ఎవరు వేసుకుంటారంటే నేను వేసుకుంటారంటారు మీరు. నెక్స్ట్ ఇంకా పవన్ వస్తాడు అక్కడికి, ఆవిడ ఏడుస్తానని చెప్పి పవన్ వస్తాడు వచ్చి, ఏమన్నాడు, అరే పప్పే కదరా ఏదో పప్పు వేసి ఇచ్చానంటే పవన్, అరే అన్నా నేను వెయ్యినాను లేదన్నా అంటాడు. సంజన గారు నువ్వే కదా బిజీ అన్నావు అని చెప్పి ఆయన మీద అరుస్తారన్నమాట. నేను తనుజాన్ని అడిగి నేను శ్రీజాన్ని తీసుకొస్తాను అని చెప్పి నేను అన్నానని చెప్తారు. పవన్ నేను ఫస్ట్ అడిగాను మధ్యాహ్నం చేయాలా ఇప్పుడే చేయాలా అన్నాను, సెకండ్ థింగ్ గిన్నెడు చేయాలన్నారు, అదే పెద్ద గిన్నెడు చేయాలన్నారు, దానికి పర్మిషన్ తీసుకోవాలా లేదా, చిన్న గిన్నె అయితే చేసి ఇచ్చేస్తానన్నా, పెద్ద గిన్నె అడిగితే మరి పర్మిషన్ తీసుకోవాలి కదా అంత పోపు వేయాలంటే అని చెప్పి. చేయటం వేరే గిన్నెడు చేయటం వేరే, చేయము వేరే గిన్నెడు చేయటం వేరే, దానికి పర్మిషన్ కావాలి కదా, చిన్న గిన్నె అయితే చేసి ఇచ్చేసామండి అని చెప్పి. ఇమ్మాయిల్ నేను అన్నాను కదరా చిన్న గిన్నె చేసి ఇచ్చేయండి అది అని చెప్పి ఇమ్మాయిల్ అంటాడు చిన్న గిన్నె చేసి ఇచ్చింది. కానీ వాడు పెద్ద గిన్నె అడిగిద్దే పవన్ చేయనని చెప్పి అసలు నేను చెప్పలేదు అన్నా అంటాడు. నెక్స్ట్ ఇమ్మాయిల్ ఫుడ్ దగ్గర ఈ డీల్ చేసే విధానం ఉండాలరా అది అని చెప్తా అంటాడు, ఉంటే తెలిసిద్ది. సో అందరూ మన వాళ్ళే అక్కడ, వాళ్ళు మన వాళ్ళే, నేను చెప్పలేకపోతున్నాను చెప్పి ప్యాకెట్స్ ఉన్నాయి, ఆ ఏ పప్పు అయినా పర్లేదు అన్నప్పుడు వేసేయండి అన్నట్టు చెప్తానంట. సంజన ఏదైనా పప్పు వేయమంటున్నారు 9 ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పి సంజన గారు ఇంకా ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ పవన్ ఏదో ఒక పోపు అంటే బాగుంటుంది, ఫస్ట్ అనలేదన్నమాట. పోపు అంటే ఎల్లుల్లి కారం పోపు అన్నారు, ఫస్ట్ అది అన్నారు, దాని తర్వాత ప్లెయిన్ పోపు అన్నారు. ఇప్పుడు నేను చేయను అన్నానా, కర్రీ ఉంది, లేదు స్పైసీ కావాలంటే స్పైసీ తను యాడ్ చేస్తాననింది, లేదు నాకు పోపే కావాలి అంటున్నారు, సో ముందు ఆ కర్రీ ఉంది కదా దాన్ని తినచ్చు కదా అని చెప్పి అది అని ఆయన అంటున్నాడు. నెక్స్ట్ సంజన గారు ఓనర్స్ చెప్తే అవుతుంది అంతే, తనుజ కూడా ప్లెయిన్ పోపు ఒకటే చెప్పింది, తనుజ కూడా చెప్పి పంపించింది, నేను చెప్పాను తను అడిగాను అని చెప్పి. పవన్ మానిటర్కి చెప్పాలన్నది రూలే కదా మరి అడగాలి కదా అయ్యి అని చెప్పి ఇంకా ఈ డిస్కషన్ అనేది కొనసాగుతుంది. ఇంకా అక్కడికి తనుజ గారు వస్తారు. అబ్బా ఆవిడ ఏటం చూసి, తనుజ గారు నేను చేసి ఇవ్వను అని చెప్పలేదు కదా, చేయొద్దు అని కూడా నేను చెప్పలేదు కదా, మీరు వచ్చేసి అదేంటి పాతది అంతుంది ఎంతుంది అని చెప్పి మాట్లాడితే స్పేస్ ఉండాలి కదా అని చెప్పి, అంటే అన్ని ప్యాకెట్లు తీసేశారు కదా, సో స్పేస్ ఉండాలి కదా, మీరు అడిగితే ఐ సెడ్ శ్రీజ ఎందుకు నేనే చేసేస్తానని అన్నానా లేదా అని చెప్పి లోపల ఆవిడ అడిగారంట. సో ఇక్కడ కనెక్షన్ అనమాట, శ్రీజ ఎందుకు నేను చేసేస్తాను అన్నానా లేదా అంటే, సంజన ఒక పోపు కోసం ఇంత డిస్కషన్ నా వల్ల కాదన్నారు. అసలు డిస్కషన్ చేసిందే సాగదీసిందే మీరు, పెట్టిందే మీరు, నాకు అర్థం కావట్లా. దాన్ని డ్రాగ్ చేస్తే తెలుస్తుంది కదా, డ్రాగ్ చేసుకుని వచ్చిందే మీరు. దీన్ని ఇప్పుడు బిగ్ బాస్ టీవీ ఎలాగైనా కట్ చేయొచ్చు కదా, ఎలాగైనా కట్ చేసి ఇక్కడ ఈ లైన్ వేస్తే అవును కదా ఎందుకు వీళ్ళు ఇంత డ్రాగ్ చేస్తున్నారు అది అని చెప్పి అనుకుంటారు కదా. నేను వచ్చి పర్మిషన్ తీసుకున్నాను లేదా, మేము ఓనర్స్ అది అని చెప్పి అంటారు అన్నమాట. తను అవును కరెక్ట్ మీరు తీసుకున్నారు, మీకింత పోపు మాత్రమే కానీ మాకు అది వీక్ అంతా, మీకు అది చిన్న పోపులో కనిపించచ్చు కానీ మాకు అంతా వీక్ అంతా అంటే సంజన గారు అంటే 95 ప్యాకెట్లు ఉన్నాయంటారు, అది 9 ప్యాకెట్లు ఉన్నాయంటూ ఉంటారు తనుజ గారు. పప్పులో వేసే పప్పులు వేరే, పోపులో వేసే పప్పులు వేరే అని చెప్పి ఆవిడ చెప్తా ఉంటారు అన్నమాట. మళ్ళీ మీకు ఏంటండి అర్థం కావట్లేదు సంజన గారు, నాకు ఓకే ఏదైనా సరే నాకు ఓకే అని చెప్పి అడుగుతారు అనమాట, ఏడుస్తూ అరుస్తూ అంటారు నాకు ఓకే అని చెప్పి. 9 ప్యాకెట్స్ తీసి చూపిస్తున్నాను కదా ఏదో ఒకటి ఇవ్వు అంటే ఇంత డిస్కషనా అయ్యని చెప్పి. ఏదైనా అక్కడ మీకు చెప్పిన తర్వాత ఆడేమందంటే ఇప్పుడే ర్యాష్ వచ్చింది కదా అందులో పోపులు గీపులు ఉంటే నేను చేసేస్తాను నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పింది. సో ఇమీడియట్గా మీకు ఎంత పోపు కావాలంటే అంత పోపు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే అక్కడ పోపులు లేవు, మీరు ఏదైనా పోపు వేసేయండి అన్నప్పుడు అక్కడ అన్నప్పుడు ఆల్రెడీ ర్యాష్ వచ్చింది కదా ఇవన్నీ ఎందుకు మీకు మంచిగానే పోపు చేసిస్తాను అన్నది ఆవిడ పాయింట్. అది కొంచెం సాగింది, ఎందుకు సాగింది మనం సాగదీయాలనుకున్నాం కానీ సాగింది, లేదని సాగేది కాదు అది. తనుజ గారు దాన్ని ప్రొలాంగ్ చేసింది మీరు, అరిచింది మీరు అని చెప్తారనమాట. సంజన గారు ఫీల్ అవుతున్నాము మేము మనుషులమేగా మేము ఫీల్ అవ్వద్దా అని. ఇప్పుడు కొన్ని కట్ చేసి ఈ వరకే వేస్తే ఫుల్ భలే గట్టిగా వెళ్తుంది. పవన్ ఎవరని చెప్తలేదు, ఒక నిమిషం ఆగండి అని చెప్పి సంజన గారు ఏమో 20 నిమిషాలు నడిచి ఒక నిమిషం ఆగండి అన్నాం అంతే కదండి, 20 నిమిషాలు నడిచింది అది అంటే పవన్ చేయనని మాత్రం ఎవరు చెప్పలేదండి అని చెప్పి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సంజన గారు నేను పర్మిషన్ తీసుకుని ప్లెయిన్ పోపు కోసం వచ్చాను కిచెన్లోకి అని చెప్పి, మేబీ పవన్ కిచెన్లోంచి వెళ్ళిపోమన్నందుకు అక్కడ కూడా ఆవిడ హట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ తనుజ గారు అసలు నా పర్మిషన్ తీసుకోలేదు, మీరు ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసుకొని వచ్చారు, మీ ఇద్దరి మధ్య ఏం పర్సనల్ జరుగుతుందో నాకు తెలియదు. ఆవిడ నెక్స్ట్ దివ్య గారి మధ్య అనమాట. ఆవిడ చేయను అంటే దాని తర్వాత వచ్చి మీరు నన్ను అడిగారు, అయినా ఐ సెడ్ ఓకే,
వాళ్ళు వెళ్ళనివ్వండి, నేను వచ్చి చేస్తాను, ఒకవేళ వాళ్ళు రెడీ అవుతాను, వాళ్ళు వెళ్ళనివ్వండి అంటే నేను వచ్చి చేస్తానని చెప్పారు. ఇది మనకు లైవ్లో చెప్పాలి, చేస్తానని చెప్పాను. దాని తర్వాత నేను వెళ్ళి మొదలెట్టేసరికి మాట్లాడేసరికి మీరు వచ్చేసారు, అన్నీ తీసేసి అది ఇది అది అని చెప్పి ఆ ప్యాకెట్లో పడేశారు, వాయిస్ రేస్ చేసింది కూడా మీరే అని చెప్తారు. సో ఆవిడ వెళ్ళారు నిజంగానే మాట్లాడటానికి. ఈ లోపల సంజయ్ నగర్ వచ్చేసి ఇంకో ఉన్నాయని చెప్పి గిరుగు అని చెప్పి ఆయన తీసి అన్ని పడేస్తూ ఉంటారు పైనుంచి. సంజయ్ గారు నేను వాయిస్ రేస్ చేయలేదు అంటారు. తనుజ గారు మరి మీరు అడక్క ముందే పోయి అన్నీ ఎందుకు పడేశారు అని చెప్పి ఆ ప్యాకెట్స్ కోసం అనమాట, మీరు ఎందుకు పెట్టాలి ఇదని అనమాట. నెక్స్ట్ ఇంక నేను కొంచెం స్కిప్ చేస్తాను. సంజన నేను చేసుకుంటానని చెప్పలేదు, నేను ఓనర్ కదా చేయకూడదు అంటే పవన్ నేను శ్రీజాతో మేనేజ్ చేస్తా అని చెప్పారు, అప్పుడు నేను తనుజాతో మాట్లాడతానని చెప్పానని చెప్తారనమాట. తనుజ దివ్యాని వెళ్ళి అడిగింది, ఏంటి నిజంగా ఆవిడ నేను చేసుకుంటాను లేదా అనలేదా, ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పి మళ్ళీ అడిగితే దివ్య ఆవిడ గిన్నె పెట్టేశారు, దాని తర్వాత వచ్చారు, అదే దాని తర్వాత శ్రీజాని అడుగుతాను ఏం చెప్పి అన్నారని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే ఆవిడైతే ప్లేట్ పెట్టడం ఇవన్నీ అడగకుండానే ఆవిడ పెట్టారు. నెక్స్ట్ తనుజ గారు ఫుడ్ ఒక ఎమోషను, మీకు ఒక్కరికే కాదు అందరికీ ఒక ఎమోషనే, ఇంత పోపు అంత పోపు అని కాదంటారనమాట. ప్రతి ఒక్కటి లెక్కలేసుకొని ఎందుకు వస్తున్నాము అందరికీ సరిపోవాలని చెప్పి అంటారు. నేను చేయను అంటే మీరు ఎంత సీన్ క్రియేట్ చేసినా దానిలో అర్థం ఉంది, ఇది ఎగ్జాక్ట్ లైన్, ఇది పడాలి. చేయను అంటే చేస్తే అర్థం ఉంది, చేస్తా అన్నప్పుడు ఎందుకు. నెక్స్ట్ ఏడిస్తే వాయిస్ రేస్ చేస్తే తప్పు ఒప్పు అయిపోదు, సైలెంట్గా ఉన్నంత మాత్రాన తప్పు అయిపోదు, లెట్ ఇట్ బీ అని చెప్పి ఇంక అక్కడ వదిలేస్తారనమాట. ఇది నాకు బాగా నచ్చింది. అంటే హౌస్లో ఎలా అయిపోయిందంటే పద్దాక ఇమాన్లో చేంజ్ చెప్తారంటే రాత్రులు కూడా మీరు అలా చేస్తూ ఉంటే ఆవిడకే ప్లస్ అవుతుంది, మీరు అలా చేస్తూ ఉంటే ఆవిడకే పాజిటివ్ అవుతుంది, మీరు అలా చేస్తూ ఉంటే ఆవిడకే పాజిటివ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. భయ్యా అలా అవ్వదు భయ్యా, ఒకళ్ళు ఏడ్చినంత మాత్రాన, ఒకళ్ళు అరిచినంత మాత్రాన, ఒకళ్ళు గోల్ చేసినంత మాత్రాన అలాగే పాజిటివ్ అయిపోయి రోజులు పోయినాయి. అలా ఉండదు. నిశ్చితంగా గమనించి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, డ్రామానా రియలా, ఎవరు తప్పుంది ఎవరు ఒప్పుంది, వాళ్ళు నిజంగా అన్నారా అనలేదా ఏంటన్నది గమనిస్తున్నారు అందరూ. సింపుల్గా అయిపోదు అలాగా. బర్నీ గారు వస్తారు, నువ్వు వెళ్ళి మానిటర్ అడిగినప్పుడు ఇవ్వను అంటే ప్రాబ్లం, చేసిస్తా అంటే ప్రాబ్లం ఏంటి అని సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, చెప్పండి అంటారు, ఆన్సర్ చెప్పరు అసలు చెప్పరు, సైలెంట్గా ఉండిపోతుంది దానికి. సంజన గారు నెక్స్ట్ అమ్మాయి రేషన్ లేదంటుంది, ఈ వారం చూడండి ఎంత రేషన్ వచ్చిందని అంటుంది, ఈ వారం రేషన్లో అడగలేదు నేను పాతది అడిగాను అదేం చెప్తారు. నెక్స్ట్ తనుజ గారు ఏమో నాకు ఆకలి ఇస్తున్నాను నైట్ నేను మానుకున్నాను అది అని చెప్పి ఇంకా ఆవిడ వేరే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొంచెం స్కిప్ చేద్దాం దీన్ని. బర్నీ గారు వెళ్ళి దివ్యానికి చెప్తారన్నమాట, ఇదే నేను అడిగాను, అడిగితేనేమో ఆవిడ అసలు మాట్లాడలేదు దానికోసం అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ చూడండి, దీంతో ఇంకొక విషయం మీకు అర్థమైంది. మీరు కూడా ఒక క్యాప్టెనే కదండి, మీరు ఒక చిన్న డెసిషన్ తీసుకోలేరా, జైల్లో వేసే డెసిషన్ తీసుకుంటారు కానీ చిన్న పోప్ చేసే డెసిషన్ తీసుకోలేరా, ఇలాంటి క్యాప్టెన్ అండి మీరు అని చెప్పి ఆయన మీద తెచ్చుకుంటా. సో రెండో టార్గెట్, ఫస్ట్ టార్గెట్ దివ్య, ఈ చెప్పులు కొరికేస్తున్నట్టు, ఫస్ట్ టార్గెట్ దివ్య, రెండో టార్గెట్ పవన్. ఎందుకంటే నిన్న పవన్ మీద కూడా ఆవిడకి బాగా కోపం వచ్చింది. దేనికి వచ్చింది అంటే జైల్లో వేసేస్తానని ఫస్ట్ జైలు తాళం తీసుకొచ్చి కొంచెం షో చేశాడు మనోడు. సో అలాగే దాంతోపాటు దివ్యాని ఎక్కువ సపోర్ట్ చేశాడు, తను అసలు సపోర్ట్ చేయలేదని చెప్పి. సో 2 వర్డ్స్ దివ్యాని ఎక్కువ సపోర్ట్ చేశాడు. మార్నింగ్ కూడా ఇది లైన్ అన్నారు, అబ్బా మర్చిపోయాను నేను, నేను మనం మాట్లాడుకున్నదే, 10 అమ్మాయిలు తీసుకుంటున్నాడు ఎవరిని తీసుకోవట్లేదు దానికి, ఆయన అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడు, నేనైతే అమ్మని అయిపోయాను కదా అన్నట్టు ఇది డైలాగ్ వేశారు. గుర్తెచ్చుకుని ఎపిసోడ్లో చెప్తాను అదేంటన్నది, ఒకవేళ ఎపిసోడ్లో అయిపోతే. సో ఆ కోపం కూడా ఉంది ఈయన మీద, ఆ కోపం కూడా ఉంది. సో అక్కడ దివ్య పవన్ వీళ్ళందరూ టార్గెట్లు, సింపుల్ గేమ్, వాళ్ళు బ్యాడ్ చేయాలి. ఇప్పుడు 90% మిగిలిపోయింది అన్నారు కదా, ఇప్పుడు దొంగతనం చేయడానికి లేదు, ఇంకోటి ఏదో చేయాలి, చేసి ఏదో విధంగా ట్రిగ్గర్ చేసి అక్కడి నుంచి కొంచెం పాయింట్లు తీసుకురావాలి అంతే. ఆవిడకి పాజిటివ్గా వెళ్తుంది, ఏదో ఒకటి చేసి ఆవిడ కొంచెం ఏడ్ చేశారు, లేదంటే సైలెంట్గా ఉంటారు, వీళ్ళు అరిచేస్తారని. వీళ్ళు అక్కడ రివర్స్లో అరిచేస్తే ఇప్పుడు ఏడ్చేవాళ్ళు కాదు, అరిచారు వాళ్ళు నెగిటివ్ అయ్యారని చెప్పి వదిలేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు, నెమ్మదిగా మాట్లాడి మేము ఇస్తాం అనే బట్టికి ఏడ్చారని నాకు అనిపించింది. రియల్గా కూడా ఏడుపు వచ్చి ఉండొచ్చు ఆకలి వల్ల, ఆవిడ ఎందుకంటే ఆకలి కొండలేను అన్నారు. సో పైగా ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో బాలింతరాలు అంటారు కాబట్టి అవి ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా ఆవిడకి ఆ స్వింగ్స్ కానీ లేదంటే ఆకలి కానీ ఆబ్వియస్గా ఉంటుంది, దాన్ని మనం తప్పుపడడానికి లేదు, అది మనం జడ్జి చేయం కూడా దాన్ని. నెక్స్ట్ పవన్ మీరు అసలు వింటున్నారా, కర్రీ తినండి నేను అంటా ఉంటే సంజన నేను తినలేనండి, నాకు కొద్దిగా కారం కావాలి, నాకు సైడ్లో కావాలి, ఒక వానర్గా అది నాకు ఉండదు అని చెప్పి. మేడం ఒకసారి మీరు అక్కడ అటు ఉన్నప్పుడు మనకి అసలు ఏమున్నాయి ఏం లేవు ఏం తిన్నాం, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అన్న మైండ్ సెట్ లేదు, సరే చేసేవ్వండి అన్నప్పుడు చేసేస్తానన్నప్పుడు కూడా అక్కడ అవ్వట్లేదు. అంటే ఇదంతా కావాలని చేస్తున్నది కానీ నిజంగా ఏదో చేస్తున్నట్టు కాదు, నాకు అది మాత్రం అలా అనిపిలా. పవన్ మళ్ళీ నేను చేయనన్నానా అని చెప్పి మళ్ళీ అదంతా మళ్ళీ డిస్కస్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ తనుజ వస్తుంది, ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఫుడ్ విషయంలో, నాకు షుగర్తో కావాలి, కారంతో కావాలి, సలాడ్తో కావాలి అని ఉంటే ఛాన్స్ ఉంటే ప్రతిసారి మీకే ఇచ్చాము, అట్లా షుగర్ మీరు అడిగారని చెప్పి అందరికీ షేర్ చేస్తారు, షుగర్ అడిగారు ఇచ్చాము కానీ మీరు అందరికీ షేర్ చేస్తారు, దాన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తాం, కానీ
మధ్యలో డెమోన్ మాట్లాడితే లెట్ మీ ఫినిష్ డెమోన్ అని చెప్పి మీకు ఉన్న ప్రతిసారి మీరు అడిగిన ప్రతిసారి మీకు ఏది కావాలంటే అది చేసామంటారు. ఇంకా సంజన గారు ఇది పట్టుకుంటారు, నాకు షుగర్ ఇచ్చేసారా అని చెప్పి, అదేనా పెద్ద ఇదా అని చెప్పి, ఒక్క సింగిల్ దోశ తిన్నాను నేను అందరికి ఇచ్చాను, దానికోసం బతిలాడాలా, ఒక స్పూన్ షుగర్ కోసం మాట్లాడాలా, ఇలాంటివి పట్టుకుంటారు. ఒక స్పూన్ షుగర్ అని చెప్పి అక్కడ వాళ్ళు పాయింట్ ఏంటి, షుగర్ ఇచ్చామని కదా, మీరు అడిగినప్పుడు మేము ఏదైనా చేస్తున్నాము, మీరు కూడా కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకోవాలి అన్న పాయింట్. కానీ దాన్ని తిప్పి స్పూన్ షుగర్ కోసం అని చెప్పి తిప్పారనమాట. బతిలాడాలా మరి టూ మచ్ ఇది, నేను ఒంటిగా తిన్నానా, 8 మందికి నేను తినిపించాను ఆ దోశని, అది తిన్నాక అందరూ అలాంటి దోశలే కావాలన్నారు, ఒక స్పూన్ షుగర్ కోసం ఎంత చూపించుకుంటున్నావు తనూజ అని చెప్పి తనూజ గారి మీద వేశారు ఒకటి. ఏది తనూజ గారు కాఫీ త్యాగం చేశారు, త్యాగమూర్తి తనూజ గారు. బిగ్ బాస్ హౌస్లో మిత్రులు శత్రులు రాజకీయాల్లో ఉన్నట్టు ఉండరు, ఎవరైతే తిరుగుతారు. మనం వేరే వాళ్ళ కోసం అంటిల్ ప్యూర్ బాండ్ ఉంటుంది తప్పితే ఆ త్యాగాలు గీగాలు చేయకూడదు, లేదంటే తర్వాత రాగాలు పాడాల్సి వస్తుంది. అది అయితే చూడండి, ఎవరికి అయితే తెలుసా, ఫస్ట్ తనుజ గారికి అవుతుంది, దాని తర్వాత నాకు తెలిసి రీతు పాపకి అవుతుంది, భరణి అన్న కూడా అవుతుంది గట్టిగా. ఒక్క ఇమాన్యులే బతుకుతాడు చివరిదాకా, ఎందుకంటే ఆయన వాళ్ళ బాండింగ్ ఉంది, ప్లస్ ఆవిడకి ఆయన కావాలి, ఆయనకి ఆవిడ కావాలి, ఆ కాంటెంట్ ముందుకెళ్ళడానికైనా సరే, అంటే జోకులు వేసుకోవడానికి కానీ ఏదైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసుకుంటే. తనుజ ఇది మీ ఇల్లు మా ఇల్లు కాదండి, దానికోసం మాట్లాడడానికంటే భరణి ఎందుకు ఇది ఇంత గొడవలాడుకున్నారు, మధ్యలో భరణి అని గట్టిగా అరిచేస్తాడు అన్నమాట ఇద్దరి మీద. అరిచేస్తానండి ఫుడ్ కోసం ఎందుకు గొడవలాడుతున్నారు అయ్యే పరిస్థితి. ఇలా బయట దివ్య చెప్తాడు, నేను అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి అరిస్తాడు. అది కూడా నాకు ఏదో అలా బయట చెప్పొచ్చి అరిచినట్టు. నెక్స్ట్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, షుగర్ కోసం అంటాం లేదండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. బట్ ఆవిడ వినిపించుకొని ప్యాకెట్స్ షుగర్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ పవన్ అడుగుతాడు, మీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి అంటే ఏం కాదు నాకు బ్రేక్ అవ్వండి అంటారు. నెక్స్ట్ సంజన గారు నాకు ఎమ్మెల్యే అడుగుతాడు, నాకు ఏం కావాలి చెప్పండి అంటే, ఏం వద్దు ఊపిరి కావాలి ఇప్పిస్తారంటే పవన్ అది ఫ్రీగానే దొరికిద్ది అని చెప్పి సెటైర్ రాస్తాడు. రీతి అలా చూసి ఆశ్చర్యంగా, సో నాకు ఊపిరి పీల్చుకునేవ్వండి అదేవ్వండి ఇదే నాకు ఊపిరి కావాలి దొరికిద్దానికి, అది ఫ్రీ అండి తీసుకోండి అని అక్కడే వెళ్ళిపోతారు. సంజన గారు థ్యాంక్ యూ వదిలేండి అంటారు. నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేద్దామా, భరణి గారు మాట్లాడతారు సేమ్ అదే 95 ప్యాకెట్స్ ఉన్నాయి అదంతా. నెక్స్ట్ సంజన గారు, ఒరే కళ్యాణ్ పదరా మీ ఫుడ్ తింటా అని చెప్పి, కళ్యాణ్ ఏమో తుడుతూ ఉంటారు ఆ బిడ్డ దగ్గరే, పదరా ఒరే కళ్యాణ్ బండి దిగిరా అన్నట్టు, ఒరే కళ్యాణ్ పదరా మీ ఫుడ్ తింటా అని చెప్పి అంటారు అన్నమాట. దగ్గర పవన్ వద్దంటాడు, ఇక్కడ పవన్ రాంగ్ అయిపోతుంది. ఎక్కడ తోట ఆ ఎంటైర్ కాన్వర్సేషన్లో అవతల రాంగ్ అవ్వాల్సిందే, అక్కడ స్టోరీ తిరగాల్సిందే. సో పవన్ ఇక్కడ వద్దు అంటాడు. అయితే నేనేం తిన్ను, నేను పడిపోతా అది అని చెప్పి ఆవిడ వెళ్ళి మళ్ళీ కూర్చునిపోయి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు అనమాట. పవన్ మీ ఫుడ్ అంతా అయ్యాక మళ్ళీ కలిగి చెప్తాడు, మీ ఫుడ్ అంతా అయ్యాక అప్పుడు చెప్పు అంటాడు. అప్పుడు మళ్ళీ సంజయ్ గారు ఇంకా ట్రిగర్ అవుతారు, మేము పోయేసి వాళ్ళ ప్లేట్లు వాళ్ళ నోట్లోంచి తీసుకొని తినేము సరేనా, మరీ దారుణంగా ఉన్నాడు ఈ కెప్టెన్ అయ్యి అని చెప్పి ఇంకా తిడతారు. దానికి కళ్యాణ్ ఏదో చెప్పబోతారు, అరే వినరా చెప్పేది వినరా అంటే పవన్ కూడా కోపొస్తుంది, రే చిన్న గొడవ అయితే అందరూ అక్కడికి వెళ్ళి తింటానంటే చెప్పు ఏం చేయాలరా అని చెప్పి. ఇది కూడా పాయింటే పవన్ది, ప్రతి ఒక్కరు గొడవ అయిపోగానే అక్కడికి వెళ్ళి తింటాం అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఉండింది ఏం చేయాలి, ఇక్కడ అందరూ ఏం చేయాలి అయ్యి అని చెప్పి పవన్ కూడా రివర్స్లో గట్టిగా అరుస్తాడు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ టెనెంట్స్గా మాకు డెసిషన్ మేకింగ్ ఉంది కదా, మేము ఎలా అయితే భరణికి ఇస్తామో అది కూడా అలాగే ఆవిడకి ఇస్తాము అది అని చెప్పి, లేదు సంజయ్ గారు నాకేం వద్దు నేను ఇక్కడి నుంచి నేలతో బతికేస్తాను అది అంటారు. పవన్ ప్రతిసారి చిన్న గొడవలు అయితే అక్కడికే వెళ్ళి అందరూ తింటామంటాం కరెక్ట్ కాదు అంటాడు. ఇది కూడా పాయింటే పవన్ది కూడా, నేను అందరూ కూడా డ్రెస్ వెళ్ళి మాకు హక్కు ఉంది కదా, మనిషి తిన్నాడు కదా మేము తింటాను, అందుకని ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకంతే. సంజన గారు మీ కాళ్ళ మీద పడి వంట చేయండి అని చెప్పి మేము బతినాడుకోవాలా అది అని చెప్పి ఇంకా తెలుసు కదా ఈ మాటలన్నీ ఇంకేస్తూ ఉంటారు, కొన్ని సెంటీ డైలాగులన్నీ వేస్తూ ఉంటారు. ఎంటైర్గా రాంగ్ వెళ్ళిపోయారు. మార్నింగ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నేను చూసినంత వరకు మాత్రం చాలా అంటే చాలా రాంగ్ వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ నాకు ఇంకో చోట లైవ్ కనిపిస్తూ ఉంది, అక్కడేమైనా తిరగచ్చు కానీ, బట్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రాఫ్ అన్నది కంప్లీట్ డౌన్ సంజన గారిది. ఇలా కనుక వెళ్తే కష్టం. దాని తర్వాత మళ్ళీ వాడు బయట కూర్చున్నారు ఏడుస్తున్నారు, పవన్ వెళ్ళి ఓదార్చాడు, చేతులు పట్టుకొని ఓదార్చాడు, అది చేశాడు ఇది చేశాడు. మళ్ళీ దాని తర్వాత టెనెన్స్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళు తినండి అది ఇది అంటే అక్కడ మళ్ళీ వెయిట్ చేశారు టెనెన్స్ దగ్గర కూర్చొని, ఎంత రఫ్గా మాట్లాడుతున్నాడు అది అని చెప్పి. కెప్టెన్ బయట అమ్మాయికి భోజనం పెట్టద్దు అని చెప్పి, బయట అమ్మాయి మీరు ఎలా భోజనం పెడతారని చెప్పి అన్నాడు అని చెప్పి అంటారు. అనగా హరీష్ అలా మాట్లాడా అని చెప్పి హరీష్ కోపం వస్తుంది, సంజన గారు అట్లా అన్నాడు అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య బాండ్ క్రియేట్ అయింది ఇక్కడ, జేమ్స్ బాండ్ 007. సో అలా అన్నాడా అనగానే వెంటనే కళ్యాణ్ అలా అనలేదు కానీ బయట తినడానికి లేదు అన్నాడు అనగానే మళ్ళీ హరీష్ వచ్చి పోనీ మీరు తినండి అంటాడు. అంటే మన హరీష్ అని కొంచెం ఫుడ్ గురించి చెప్తా ఉంటాడు కదా అందరూ పెడతామని. సో తినని అంటాడు. దారుణం రా ఈ కెప్టెన్ దారుణం, అసలు చెప్పి హాఫ్ అన్ అవర్లో మళ్ళీ సారీ మళ్ళీ అనేసినవన్నీ అనేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్స్లో సారీ చెప్తాడు అయ్యి అని చెప్పి ఇంకా టాపిక్ కంటిన్యూ అయింది. దీని తర్వాత టాస్కులు జరుగుతాయి, నామినేషన్ నుంచి సేవ్ అయ్యే టాస్క్ ఒక రౌండ్, అది కూడా ఫౌల్ లాగే ఉంది
కానీ ఒకటి చిరిగి ఉంది, మరి అది పడాలా లేదో చూడాలి, అదేంటి అన్నది నాకు క్లారిటీ లేదు. కానీ దాన్ని సుమన్ శెట్టి అన్నను దివ్య గెలుస్తారు. నెక్స్ట్ 2 రౌండ్లు ఫౌల్స్ అవుతాయి. సో ఎవరు గెలవరు. సో మా చుట్టాలు. సో ఇదనమాట ఓవరాల్గా ఇది జరిగింది. దాని తర్వాత టాస్కుల తర్వాత మళ్ళీ ఆ పోప్ అంటే అనమాట ఇంక స్టార్ట్ అయింది. నాకు ఇంక పోప్ మీద రక్తం వచ్చిద్దేమో భయ్యా, నిజంగా భయ్యా హ్యాండ్స్ షేక్ అవుతూ ఉన్నాయి, ఫింగర్స్. నేను 3 సంవత్సరాలు కలిపి నా జాబ్కి 3-4 సంవత్సరాలు ఎంత టైప్ చేస్తాను, ఈ 2 రోజులు అంత టైప్ చేసానేమో అనిపించింది నాకు. అంత టైప్ చేయను అసలు. ఏంటి ఒక సీజన్ మొత్తం ఎంత టైప్ చేశాను, ఈ సీజన్లో 20-30 రోజులు 40 రోజులు, ఇంకా నెక్స్ట్ వచ్చి 20 రోజులు అంత టైప్ చేస్తానేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఏదైనా ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయండి అయ్యా, ఎవరైనా డాక్టర్లు అంటే కళ్ళు కూడా దుబ్బేటట్టు ఉన్నాయి. కష్టాలు ఎన్ని చెప్పుకుంటే మీరు అంత తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకు లెంత్ అయిపోతుందని. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. దీనికి జాలిపడి చేసుకోకూడదు అంటే, కానీ దీనికి జాలిపడి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. ఇంక మన వల్ల కాలేదు. సో ఇంకా చూడాలి, నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం.